ఇటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలకు సతీ సమేతంగా హాజరయ్యారు మాజీ సీఎం జగన్. ఉగాది పూజలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పరాభవ నవ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలతో వివాదాల కారణంగా ప్రజల్లో అపకీర్తి తెచ్చుకుంటారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు మరింత బలవంతులవుతారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు, విమర్శలు రావచ్చని పంచాంగం చెబుతోందన్నారు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రేయకాంతాయ ప్రభుత్వ తీరుదెన్నందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నముందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుదెన్నందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది.